స్తుతించుటకు గణపరచుటకు దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి కార్యాలను చేసినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గడిచినటువంటి వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్మ అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మ చేయు కార్యాలను గురించి అనేక విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. పోయిన వారంలో కొన్ని సంగతులను మనం పరిశుద్ధాత్మను గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. క్రైస్తవ కాలంలో పరిశుద్ధాత్మని యొక్క సందేశం, పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాట్లు, పరిశుద్ధాత్మతో ఆయన జరిగించినటువంటి కార్యాలు, ఈ కాలమందు కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పరిశుద్ధాత్మ తోడ్పాటుతో క్రైస్తవులు స్థిరపడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు అలాగున భూమి మీద కొనసాగుతూ ఉన్నాయి. నానా సమయములలో దేవుడు తన కార్యాలను నెరవేర్చుకొనుటకు అనేక మందిని ఏర్పాటు చేసుకొని భూమి మీద తన దయను విస్తరింపజేసి అనేక కార్యాలు కొనసాగించాడు. అందులో భాగంగా ప్రభువైన క్రీస్తు భూమి మీదకి వచ్చి తన కార్యాలను ముగించుకొని వెళ్ళిపోయాడు. అలాగున దేవుడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను భూమి మీదకు దించి మానవుల మేలు కొరకై తన కార్యాలను భూమి మీద విస్తరింపజేశాడు. ఈనాడు జరుగుతున్నటువంటి కార్యం ఏమంటే పరిశుద్ధాత్మ తోడ్పాటుతో మనుషులు స్థిరపడటానికి దేవుని యొక్క ఏర్పాటు. కనుక పరిశుద్ధాత్మ ఈ కాలమందు చేస్తున్నటువంటి పనిని బట్టి క్రైస్తవులు స్థిరులై నిలబడటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. క్రైస్తవ కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో పరిశుద్ధాత్మ అనేక కార్యాలను కొనసాగిస్తూ ఉంది. సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్ముడు సృష్టి యొక్క నిర్మాణ అనంతరం క్రైస్తవ కాలంలో మళ్ళీ పరిశుద్ధాత్మను భూమి మీదకు ప్రవేశపెట్టి తన కార్యాలను కొనసాగించడానికి దేవుడు ఇలాంటి ఏర్పాట్లు చేశాడు. దీని గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి భాగంలో 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. హెబ్రీ 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నటువంటి భాగం. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత, ఏంటి బోధించుట చేత? చదవండి అయ్యా. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దృఢపరచడానికి దేవుడు అనేక కార్యాలను, పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగి ఏం చేశాడు అంటే క్రైస్తవులను స్థిరపరచడానికి అనేకమైనటువంటి కార్యాలు కొనసాగాయి. అందులో భాగంగా పరిశుద్ధాత్మ వరములు అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశంగా కనబడతా ఉంది. మొదటి శతాబ్దంలో ఈ ఉద్దేశాలను దృఢపరచడానికి దేవుడు గ్రంథాన్ని స్థిరపరచడానికి అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు జరగాల్సినటువంటి అవసరత కలిగింది. అయితే ఈనాడు కొంతమంది ఈ సూచక్రియలు, మహత్కార్యాలను చేయాలని మనుషులు అనుకుంటున్నారు. ఇది ఎందుకు దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు యొక్క పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించి కార్యక్రమాలను కొనసాగించాడు అంటే ఉద్దేశాలను దృఢపరచడానికి, అంటే బలపరచడానికి దేవుడు మొదటి శతాబ్దంలో మొదలైనటువంటి ఒక సంఘంలో అనేకమైన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ఉద్దేశాలను స్థిరపరిచాడు. మరి ప్రాముఖ్యంగా గ్రంథం స్థిరపడటానికి, గ్రంథస్థం చేయబడడానికి, ఉద్దేశాలు తెలియబడడానికి మనుషులకు దేవుడు ముందుగా ఈ ఏర్పాట్లను కొనసాగించాడు. సూచక్రియలు జరిగి, మహత్కార్యాలు జరిగి, అనేకమైన అద్భుతాలు జరగటం ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం కల్పించబడింది. ఎందుకు అంటే గ్రంథం లేని కాలం అది, దేవుడు తెలియనటువంటి పరిస్థితి అది, క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలియనటువంటి కాలం అది. కనుక నమ్మని ప్రజలను నమ్మించడానికి దేవుడు అనేకమైన సపోర్టింగ్ పెట్టాడు. వాక్యాన్ని నమ్మించడానికి దేవుడు సపోర్టింగ్ పెట్టాడు వాళ్ళకు. ఇదిగో నమ్మండి అని చూపించాడు.
అందుకొరకై పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ప్రభైన క్రీస్తుకు కొలత లేని ఆత్మను అనుగ్రహించి దేవుడు అనేక సూచక్రియలు చేశాడు. ప్రభైన క్రీస్తు పరిశుద్ధాత్మని యొక్క చర్యలు భూమి మీద అద్భుతంగా కొనసాగింది. క్రీస్తు ప్రభు మీద వాలినటువంటి పరిశుద్ధాత్మ ఏంటంటే కొలత లేని ఆత్మ. అది చదువుకున్నాం అనేక సార్లు, మరొకసారి చదివేద్దాం. యోహాను సువార్తలో కొలత లేని ఆత్మను ప్రభైన క్రీస్తు పొందాడు. 34వ వచనం, 3వ అధ్యాయం 34వ వచనంలో, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కొలత లేని ఆత్మ ఆయన పొందింది. అనేకమైన సూచక్రియలు చేశాడు ఆయన, అనేకమైన సూచక్రియలు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ. సూచక్రియ అంటే అది ఎవరు కూడా చేయలేనటువంటి కార్యం చేశాడు ఆయన. ఎవరు కూడా చేయలేనటువంటి కార్యం. ఎందుకు చేశాడు అంటే కొలత లేని ఆత్మను పొందినవాడు ప్రభైన క్రీస్తు. కొలత లేని ఆత్మను పొందిన ప్రభైన క్రీస్తు ఏం చేశాడంటే ఒక సూచక్రియ చేశాడు. మొట్టమొదటిగా కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహంలో ఆయన ఒక సూచక్రియ మొదటిగా చేశాడు. విందు జరుగుతూ ఉంది, అద్భుతమైనటువంటి పెండ్లి విందు. ఆ పెండ్లి విందులో వివాహానికి ఆహ్వానించబడ్డాడు ప్రభైన క్రీస్తు. వివాహానికి ఆహ్వానించబడినటువంటి ఆయన విందులో ఉన్నాడు. ద్రాక్షారసం అయిపోయింది అనే సమాచారం వినపడింది. ద్రాక్షారసం అయిపోయిందనే సమాచారం వినపడినప్పుడు మరియమ్మ ఆయన దగ్గరకు వచ్చాయా, నువ్వేమన్నా చెయ్యి, ద్రాక్షారసం అయిపోయింది, నువ్వేమన్నా ప్రయత్నం చెయ్యి అని అడిగింది. ప్రభువైన యేసు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, నువ్వు వెయిట్ చేయమని ఆమెతో మాట్లాడాడు. కొద్ది సమయం అయిన తర్వాత వాటిని పిలిచి రాతి బాణాలు తెప్పించి వాటి నిండా నీళ్లు పోయించి నీటిని ద్రాక్షారసంగా మార్చేశాడు. ఇది మొదటి సూచక్రియ. అక్కడ ఉన్నటువంటి జనాలు దేవుని మహిమపరచడానికి, దేవుడు ఉన్నాడని నమ్మటానికి ప్రభైన క్రీస్తు చేసినటువంటి మొట్టమొదటి సూచక్రియ. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే క్రైస్తవ్యం విస్తరించబడటానికి, గ్రంథం స్థిరపరచబడటానికి ఈ సపోర్ట్ను పెట్టాల్సిన అవసరత వచ్చింది. ఇది సపోర్ట్. నమ్మటానికి ఆధారం లేని కాలం అది. ఇదిగో నమ్మండి అని చూపించినటువంటి ప్రభువైన క్రీస్తు. యేసు ప్రభు చేసినటువంటి మొదటి సూచక్రియ చదవండి మాట 2వ అధ్యాయం 11వ వచనంలో, గలిలయలోని కానాను అనే ఊరిలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. తన మహిమను బయలుపరిచాను. కానా అనేటువంటి ఊరిలో ఈ మొదటి సూచక్రియను ఆయన చేశాడు. తన మహిమను బయలుపరిచాడు. క్రీస్తును దేవుడు ఎందుకు భూమి మీదకు పంపించాడో ఆ పని ఆయన మొదలుపెట్టి ఆ పనిని స్థిరపరచడానికి, దృఢపరచడానికి, వాక్యాన్ని గ్రంథస్థం చేయడానికి తన కార్యాలను మొదలుపెట్టాడు. నమ్మనటువంటి మనుషుల్ని నమ్మించే దిశగా, నమ్మటానికి ఆధారం లేదు, నేనే మెస్సియాను అంటే నమ్మనటువంటి ప్రజలు, నన్ను దేవుడు పంపించాడు అంటే నమ్మనటువంటి జనాంగం, వాళ్ళని నమ్మించాలి. ఇప్పుడు విస్తరించాలి భూమి మీద ఈ ఉద్దేశం. నమ్మకపోతే ఇది కొనసాగదు భూమి మీద. కాబట్టి భూమి మీద కొనసాగాల్సినటువంటి దేవుని కార్యాన్ని నమ్మించడానికి సపోర్టింగ్ పెట్టాడు ఆయన. ఏంటి అదంటే సూచక్రియ. దేవుని నమ్మటానికి సూచక్రియను సపోర్టింగ్గా పెట్టాడు. స్లాబు వేయటానికి ప్రయత్నం జరిగింది. స్లాబు నిలబడాలంటే, స్లాబు దృఢపడడానికి సెంటరింగ్ పెట్టాడు. సెంటరింగ్ చెక్కలు పెట్టి, కర్రలు పెట్టి సపోర్ట్ చేశాడు. 21 రోజుకి ఏమైందంటే స్థిరపడింది స్లాబు. 21 రోజు స్థిరపడితే ఇప్పుడు ఏం చేయాలి? సపోర్టింగ్లు ఎత్తేయాలి. ఇప్పుడున్న క్రైస్తవులు అంటున్నారు, సపోర్టింగ్లు ఎత్తేయం మేము, ఇప్పుడు కూడా సూచక్రియలు కావాలి మాకు, ఇప్పుడు కూడా మహత్కార్యాలు జరగాల, ఇప్పుడు కూడా మాకు దేవుడు ఆ కార్యాలను చూపించాలా అంటున్నారు.
మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభు రక్షణ సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి కాలంలో సూచక్రియలు మహత్కార్యాల ద్వారా ఉద్దేశాన్ని స్థిరపరచడానికి, దృఢపరచడానికి దేవుడిటి కార్యాలను మొదటి శతాబ్దంలో జరిగించాడు. పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశంతో ఈ కార్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రభైన క్రీస్తును పరిశుద్ధాత్మ కమ్ముకొని కొలత లేని ఆత్మను పొందిన ప్రభైన క్రీస్తు అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలను కొనసాగించాడు. కాలం కొనసాగింది. అద్భుతమైనటువంటి విధానం భూమి మీద విస్తరిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మరొక సూచక్రియ చేశాడు ఆయన. రెండవది అదే ఊరిలో కానాలో మరొక సూచక్రియను చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ ఉద్దేశం రాయబడింది. 53వ వచనంలో 54వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ఇది రెండవ సూచక్రియ. ఏం చేశాడు రెండవ సూచక్రియ అంటే, అదే ప్రాంతంలో మళ్ళీ రెండవ సూచక్రియ జరిగింది. ఏం చేశాడంటే, పైన 48వ వచనం నుంచి మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 54వ అధ్యాయము 54వ వచనం చదివాము. ఇప్పుడు 4వ అధ్యాయం 54వ వచనం ఒకసారి చదివేద్దాం. చూడండి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. మొదటి సూచక్రియ 2వ అధ్యాయంలో 11వ వచనంలో జరిగింది. అది మొదటి సూచక్రియ. ఏం చేశాడు సూచక్రియ? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. రెండవ సూచక్రియ ఏం చేశాడంటే, ఒక రోగి అయినటువంటి వ్యక్తిని, చదవండి మాట. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి, తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకున్నాడు. నా కొడుకు రోగి అయిపోయి ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి బాగు చేయమని వేడుకున్నాడు. బాగు చేయమని వేడుకుంటే వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు నమ్మరు. సూచక్రియ జరగాల, లేకపోతే నమ్మరు మనుషులు. ఎందుకంటే నమ్మటానికి ఆధారం లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మటానికి ఆధారం కావాలి. నన్ను దేవుడు పంపించాడు మీ మధ్యకు అని తనను తాను మహిమపరుచుకోవడానికి ప్రభైన క్రీస్తు ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకు జరిగింది సూచక్రియలు, అందుకు జరిగిన స్వస్థతలు, అందుకొరకై జరిగిన కార్యక్రమాలై. ఈనాడు అవసరత లేదు. ఈనాడు దేవుడి ఏర్పాటులో స్వస్థతలు అక్కర్లేదు, లేకపోతే ఈ యొక్క సూచక్రియలు జరగాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు అంటే గ్రంథం మన చేతిలో ఉంది. యేసుక్రీస్తు ఎలాగున దేవుడి కుమారుడో, ఎలాగున లోకానికి పంపబడ్డాడో, జగత్తు పునాది వేయబడకమునిపై ఆయన ఎక్కడ ఉన్నాడో, ఎవరితో ఉన్నాడో, ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడో గ్రంథం మనకు తెలియజేస్తుంది. అయితే ఆనాడు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం లేదు. గ్రంథం లేని కాలం అది. సూచక్రియ జరగాల్సిన అవసరత ఉంది. నమ్మరు మీరు, నాకు తెలుసు అన్నాడు ఆయన. సూచక్రియ జరగకుండా, మహత్కార్యం జరగకుండా మీరు నమ్మరు. కాబట్టి ఈ సూచక్రియ జరగాలి అని దేవుడు ఆలోచించి ప్రభైన క్రీస్తు ద్వారా ఈ సూచక్రియ జరిగించాడు. చూడండి, చదవండి మాట. సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. నమ్మాడు, వెళ్ళిపోయాడు. అతడు ఇంకనూ వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి
అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పారు. 1 గంటకు జ్వరం విడిచింది. 1 గంటకు జ్వరం విడిచి వాడు బాగుపడ్డాడు అనేటువంటి సమాచారాన్ని ఆ ప్రధానికి వారి యొక్క పనివారు తెలియజేశారు. అదే సమయమందు యేసుతో ఆ ప్రధాని మాట్లాడుతున్నాడు. కాబట్టి నమ్మటానికి ఆధారం దొరికింది. ప్రధానికి నమ్మటానికి ఆధారం దొరికింది. అడుగుతున్నాడు, ఎప్పుడు బాగుపడ్డాడు అతను అంటే 1 గంటకు, నిన్న 1 గంటకు బాగుపడ్డ, జ్వరం విడిచింది అంటే ఆ సమయమందు యేసుప్రభు అంటున్నాడు, నీ కుమారుడు చావడు, బ్రతుకుతాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. స్వస్థపడతాడు అన్నాడు. కాబట్టి స్వస్థపడతాడు అన్న సమయం ఏంటి అని అడిగితే 1 గంట. అంటే 1 గంటకు నేను ప్రభైన క్రీస్తు నాతో మాట్లాడి ఈ సమాచారాన్ని చెప్పాడు. కాబట్టి నా కొడుకు ఆ సమయానికి బాగుపడ్డాడు. నమ్మటానికి ఆధారం దొరికింది. కాబట్టి ఈ ఆధారాన్ని ఏర్పాటు చేయటానికి దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాలను భూమి మీద ఏర్పాటు చేశాడు. ఇది మొదటి శతాబ్దపు కాలంలో జరిగినటువంటి సంఘటన. చదవండి ఇంకా. 1 గంటకు జ్వరం వానిని విడిచానని అతనితో చెప్పాను. 53వ వచనం అంటాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి. నమ్మటానికి ఆధారం కలుగజేస్తున్నాడు. ఈరోజు నమ్మాలంటే ఏం జరగాలి? రోగులు స్వస్థపడాలనా, లేకపోతే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరగాల ఈరోజు అంటే అవసరత లేదు. ఎందుకు అవసరం లేదు అంటే గ్రంథం ఉంది మన చేతిలో. దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఏమేం చేశాడో, ఎలాంటి కార్యాలను సంకల్పించాడో సమస్తము గ్రంథస్థమై మన ఎదుట ఉంది. ఈ గ్రంథాన్ని చూసి నమ్మటానికి ఆధారం ఉంది. ఈ గ్రంథంలో ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. సూచక్రియలు అక్కర్లా, సపోర్టింగ్స్ అక్కర్లా. ఇంకా ఒకవేళ మనుషులు ఇంకా మాకు సపోర్టింగ్ కావాలి అంటే, స్లాబ్ స్థిరపడిపోయింది, సపోర్టింగ్ కావాలి అంటే లోపల రావడానికి అవకాశం లేదు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. కన్స్ట్రక్షన్లో సపోర్ట్లు పెట్టాం, ఫుల్గా సపోర్టింగ్లు పెట్టి బయట మేము ఉన్నాం. అది ఇంకా పైన స్థిరపడలా. మేము రోజు వచ్చి వాటర్ క్యూరింగ్ చేస్తున్నాం. లోపలికి రావడానికి మహా ఇబ్బంది. లోపలికి వచ్చి ఒక లైట్ వేద్దాం లోపల అని అంటే మేము లోపలికి రావడానికి భలే ఇబ్బంది పడ్డాం. ఎందుకనంటే అన్ని అడ్డాలు ఉన్నాయి కర్రలు. కాబట్టి ఎప్పుడైతే స్లాబ్ స్థిరపడిందో సపోర్టింగ్స్ అన్నీ తీసివేయబడ్డాయి. పీకేసాం అన్నీ. పీకే శుభ్రం చేస్తే లోపలికి మనం అందరం వచ్చి కూర్చోవడానికి అవకాశం కలిగింది. అలాగున దేవుని గ్రంథం స్థిరపడటానికి ఈ సూచక్రియలు, మహత్కార్యాలు అనేటువంటి సపోర్టింగ్స్ అన్నీ పెట్టబడ్డాయి. అలాగున దేవుడు ఇలాంటి ఏర్పాట్లను చేశాడు. దీని కొరకై దేవుడు చేసినటువంటి ఏర్పాట్లలో ప్రభైన క్రీస్తు కొలతలేని ఆత్మను పొంది అనేకమైన కార్యాలు చేశాడు. ఈరోజు అనేక మంది అంటున్నారు, మేము స్వస్థతలు చేస్తాం, రోగుల్ని బాగు చేస్తాం, స్వస్థత కూటములు అని పెట్టి మేము రోగుల్ని బాగు చేస్తాం అంటున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దాఖలాలు లేవు. ఉన్నాయా ఎక్కడైనా? ఎవరైనా మార్చిన పరిస్థితి ఉందా? 5,000 మందికి ఆహారం పెట్టిన పరిస్థితి ఏమన్నా ఉందా ఎప్పుడైనా? 5,000 మందికి 2 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అంటే చరిత్రలో ఎక్కడ కూడా కనపడలా. అంటే వారి యొక్క అబద్ధం, వారి యొక్క మోసం బహిర్గతం అవుతూ ఉంది. వారు చేస్తున్నటువంటి మోసం లోకానికి తెలియబడతా ఉంది. అయితే నమ్మలేని గుడ్డి తనం కలిగినటువంటి వారు, భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు వారిని వెంబడిస్తూ నాశనానికి, నష్టానికి వెళ్ళిపోతున్నారు మనుషులు. పరిశుద్ధాత్మ ప్రేరణతో జరిగినటువంటి కార్యాలు గ్రంథస్థమై మన ఎదుట ఉంచబడ్డాయి. జాగ్రత్తగా ఉద్దేశాలను చూడవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
13వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో, ప్రేమ శాశ్వత కాలమండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు అది సంగతి. సపోర్టింగ్లు పెట్టాము, స్థిరపడింది స్లాబు, తీసేస్తాం సపోర్టింగ్. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం అయిపోతుంది. ఏది నిరర్ధకము అంటే సూచక్రియలు, మహత్కార్యాలు, భాషలు మాట్లాడటం, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా నిరర్ధకమైనటువంటి, అవి శాశ్వతంగా ఉండేవి కాదు. స్థిరపడటానికి దేవుని యొక్క ఏర్పాటు. అది కొద్ది కాలం కొనసాగినాయి, ఆగిపోయినాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభైన క్రీస్తు కొలత లేని ఆత్మను పొంది సముద్రపు అలలను అణిచివేసినటువంటి వాడు, గాలిని నెమ్మదిపరిచినటువంటి వాడు, మహాశక్తిమంతుడై ప్రభైన క్రీస్తు చనిపోయినటువంటి వారిని బ్రతికించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి అనేకమైన కార్యాలు ఆయన మాత్రమే చేయగలిగాడు. కారణం ఏమంటే పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది. కొలత లేని ఆత్మ, అది కొలవడానికి అవకాశం లేదు. ద సేమ్ టైం మళ్ళీ ఒకసారి ఈ విషయం జరిగింది. అపోస్తులు ఆత్మలో నింపబడ్డారు. వాళ్ళు కొన్ని మహత్కార్యాలు చేశారు. అపోస్తులు కొన్ని మహత్కార్యాలు చేశారు, కొన్ని సూచక్రియలు చేశారు. ఎందుకు చేయగలిగారు అంటే ఆత్మలో నింపబడ్డారు వాళ్ళు, అందుకు చేయగలిగారు. ఆత్మలో నింపబడినటువంటి ఈ విషయాన్ని గురించి మత్తయి సువార్తలో ఒక మాటను మనం చూద్దాం. పరిశుద్ధాత్మను గురించి ముందుగానే ఉద్దేశాన్ని మాట్లాడాడు 3వ అధ్యాయంలో, నా వెనక వచ్చేవాడు అనేటువంటి మాట దగ్గర. పదకొండవ వచనంలో ఈ మాట చూద్దాం. 11వ వచనం, 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను. యోహాను మాట్లాడుతున్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో మాటను ఆలకిద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు యోహాను. ప్రభువైన క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. 2 బాప్తీసాలు ఇక్కడ. యోహాను మారు మనసు నిమిత్తమై బాప్తీసం ఇస్తున్నాడు యోర్దాను నదిలో. మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి అనేటువంటి అరణ్యములో కేక వినపడతా ఉంది. అనేక మంది ఉద్దేశాన్ని ఆలకించినటువంటి వారు యోహాను చేత బాప్తీసం పొందుతున్నారు. దేని నిమిత్తం అంటే మనసు మార్చుకోవడానికి. మారు మనసు నిమిత్తం బాప్తీసం కొనసాగింది. ఆ మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇస్తున్నటువంటి యోహాను అంటున్నాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను యోగ్యుణ్ణి కాదు. ఆయన ఏం చేయబోతాడంటే పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మాట్లాడాడు. అపోస్తులు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మ బాప్తీసం పొందినటువంటి వారు అంటే పరిశుద్ధాత్మలో నింపబడ్డారు వాళ్ళు. అందుకు వాళ్ళు కొన్ని మహత్కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు. చూడండి మాట చదువుదాం. అపోస్తులు సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. 5వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథంలో
అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 43వ వచనాన్ని చూద్దాం ముందుగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిన. అపోస్తుల ద్వారా కొన్ని సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. ఎందుకు అలా జరిగినాయి అంటే వాళ్ళు పరిశుద్ధాత్మలో నింపబడిన వారు, పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. చూడండి, అదే 2వ అధ్యాయంలోనే మనం ఒక మాటను చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినటువంటి పెంతెకొస్తు పండుగ దినం అది. ప్రభువైన యేసుక్రీస్తు తన కార్యాలను ముగించుకొని వెళ్ళిపోతున్నటువంటి కాలంలో తన శిష్యులతో మాట్లాడాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను మీ మధ్యకు పంపబోతున్నాను. అది దేవుని చేత చేయబడినటువంటి వాగ్దానం భూమి మీదకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజెప్పాడు. భూమి మీదకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అపోస్తుల మీద వాలింది. వారు పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. దాన్ని ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నాడు. బాప్తిస్మము అంటే అర్థం ఏంటంటే సమాధి చేయడం, అంటే ముంచివేయబడటం, సమాధి చేయడం అన్నమాట. కంప్లీట్గా క్లోజ్ చేసేయడం, పాతి పెట్టబడటం. అలాగున వాళ్ళు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మలో పాతి పెట్టబడ్డారు. వాళ్ళు పరిశుద్ధాత్మ నింపేసింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని మహత్కార్యాలు, చనిపోయినటువంటి ఒక చిన్నదాన్ని పేతురు లేపాడు, మరణము నుండి లేపాడు. మిద్దె మీద నుంచి కూర్చొని కింద పడిపోయినటువంటి ఐతుకునేటువంటి ఒక కుర్రవాడిని పౌలు బ్రతికించాడు. వాళ్ళు చేశారు అంటే ఎలా చేయగలిగారంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మలో నింపబడినటువంటి వారు అపోస్తులు అనేకమైన కార్యాలు జరిగించారు. రోగుల్ని బాగు చేశారు, వారు చనిపోయినటువంటి వారిని బ్రతికించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అనేక మహత్కార్యాలు సూచక్రియలు చేశారు. పేతురు యోహాను ఒక దేవాలయం దగ్గరికి వచ్చారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో దేవాలయం దగ్గరికి వస్తే అక్కడ ఒక నడవలేని స్థితి కలిగినటువంటి వాడు కొన్ని సంవత్సరాల తరబడి అక్కడ కూర్చొని ఉన్నాడు, భిక్షమెత్తుకుంటున్నాడు. వాడిని చూసి వాళ్ళు స్వస్థపరిచారు. ఇలాంటి సూచక్రియలు మహత్కార్యాలు అనేకం జరిగినాయి మొదటి శతాబ్ద కాలంలో. ఎందుకు జరిగినాయి అంటే వాళ్ళు పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. పరిశుద్ధాత్మను బాప్తిసాన్ని అందుకున్నటువంటి వాళ్ళు చేయగలిగారు. అయితే ఈనాడు మనుషులు చేస్తామన్నటువంటి వారు ఎందుకు చేయలేరు అని అంటున్నామంటే వీళ్ళు పొందింది పరిశుద్ధాత్మ అనేటువంటి వరం, బహుమానం. దాని ద్వారా ఏం చేయగలమంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మన బ్రతుకుని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. మన బ్రతుకుని మనం బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. దేవుని వైపుకు నడవటానికి, దేవుని యొక్క ఉద్దేశాల వైపుకు మనిషి జాగ్రత్తగా అడుగులు వేయటానికి, నిత్యత్వం వైపు దారిని కనుగొనడానికి మాత్రం అవకాశం ఉంది పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా. రోగుల్ని బాగు చేయలేము, మహత్కార్యాలు చేయలేము, యేసుప్రభు చేసినట్టు చేయలేము, అపోస్తులు చేసినట్టు చేయలేము. ఎందుకు చేయలేము అంటే మనం పొందింది కొద్దిది. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మన బ్రతుకుని మనం బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడానికి, నిన్ను దేవుని వైపుకు చూపించడానికి ఆత్మ అనేటువంటి సంచకరువు దేవుడు నీకు అనుగ్రహించింది. కొద్దిది నీకు అనుగ్రహించింది. యేసుక్రీస్తు పొందినట్టు కొలతలేని ఆత్మను పొందలేదు. అలాగే అపోస్తులు పొందినట్టుగా ఆత్మలో నింపబడలేదు. మనం ఏం పొందామంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందాం. కాబట్టి మహత్కార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. చదవండి మాట అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము
అపోస్తుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో చదివేద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు, సువర్తమానాన్ని హృదయంలోకి తీసుకున్నటువంటి వారు 3000 మంది పక్కకొచ్చి నిలబడి కేకబెట్టారు. అయ్యా మేమేం చేయాలో చెప్పండి అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం. అది మనకు దొరికింది. క్రైస్తవులకు ఏం దొరికింది అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి వరం దొరికింది. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అది. దాంతో ఏం చేయగలం మనం? ప్రార్థన చేయటం చేత కానీ నేను పరిశుద్ధాత్మ అనే వరం పొందుట ద్వారా ఏం దొరికింది నాకంటే నా కొరకు పరిశుద్ధాత్మ దేవునికి విజ్ఞాపన చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థించవలనో తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది నాలో అంటే దేవునికి విజ్ఞాపన చేస్తుంది ఆత్మ. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి దేవుని ఉద్దేశం. ఇది పొందినటువంటి వారు తమ బ్రతుకులను తాము సరి చేసుకుంటారు. ఏది తప్పో, ఏది మేలో, ఏది దేవుడు మెచ్చుతాడో, ఏది మెచ్చడో అనేటువంటి సంగతిని విడదీసి పరిశుద్ధాత్మ నీకు చూపిస్తుంది. దేవుని సందేశం నీకు అర్థమయ్యేటట్టుగా సహాయం చేస్తుంది. దేవుని ఉద్దేశాల వైపు ఎలా నడవాలో నీకు నేర్పిస్తుంది. నువ్వు గనక పరిశుద్ధాత్మను బలపరుచుకుంటే, పరిశుద్ధాత్మకు నువ్వు ఆహారాన్ని ఇచ్చి ఆత్మీయ సందేశానికి నీ చెవినిచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దినదినము నీలో అభివృద్ధి చెంది నిన్ను దేవుని వైపుకు నడిపిస్తుంది. నిన్ను నడిపించేటువంటి గైడ్గా నీకు తెలియని మార్గంలో నిన్ను తీసుకువెళ్ళటానికి పరిశుద్ధాత్మ తోడ్పాటు అవుతుంది. ఇది మాత్రమే క్రైస్తవులు చేయగలుగుతారు. స్వస్థతలు చేయలేరు, మహత్కార్యాలు చేయలేరు, ఆహారాన్ని పంచలేరు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చలేరు, ఏం చేయలేరు. ఈనాడు క్రైస్తవులు ఏం చేయగలుగుతారంటే తమ బ్రతుకులను తాము బాగు చేసుకునే దిశగా పయనాన్ని కొనసాగిస్తారు. అది మాత్రమే జరుగుతుంది ఈనాడు. కానీ గ్రంథం అర్థం కానటువంటి మనుషులు మేము స్వస్థతలు చేస్తామని మనుషుల్ని మోసపుచ్చుతూ లోకంలో తిరుగులాడుతున్నారు. అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఏం చేశాడో మేము చేయగలుగుతాం, రోగుల్ని మేము బాగు చేస్తాం అంటారు. కొన్ని చేస్తాం, కొన్ని చేయలేం. అదేమి వరాలో మనకు తెలియలా. ఏమైనా చేయడానికి అవకాశం. అపోస్తులు చేశారు అలాగా. ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. అపోస్తులు ఆత్మలో నింపబడినటువంటి వారు కొన్ని మహత్కార్యాలు చేశారు. చనిపోయినటువంటి వారిని సైతం బ్రతికించారు. అది స్వస్థపరచటం అంటే. ఉన్న పలంగా నడవలేనటువంటి వ్యక్తిని పైకి లేపి నిలబెట్టాను. అడుక్కునేవాడు ఎదురు చూస్తున్నాడు, ఏమన్నా దొరుకుద్దేమో వాళ్ళ దగ్గర అని చూస్తుంటే పేతురు అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తాం. యేసుక్రీస్తు నామములో లేచి నిలబడు అని అంటే వాడి చీలమండలం బలపడి లేచి నిలబడిపోయాడు. వెంటనే జరిగింది కార్యక్రమం. ఇది ఈనాడు 3 వారాలు వస్తే బాగుపడతారు, 2 వారాలు వస్తే బాగుపడతారని చెప్పి మనుషులు, మోసపుచ్చే మనుషులు లోకంలో తయారై ఉన్నారు. అట్టుండదు దేవుని కార్యాలు. ఉన్న పళంగా చేసేశారు వాళ్ళు. ఆత్మచేత నింపబడిన వాళ్ళు కనుక అనేకమైన మహత్కార్యాలు చేశారు. అయితే కొంతకాలానికి మానిపోయినాయి విషయాలు. ఇక రోగులను బాగు చేసే పరిస్థితి అపోస్తుల దగ్గర కూడా లేదు. కొంతకాలానికి ఆగిపోయినాయి స్వస్థతలు. ఎందుకు ఆగిపోయినాయి అంటే వాక్యం స్థిరపడిపోయింది. వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియలు మహత్కార్యాల వలన వాక్యం స్థిరపరచబడుచుండేను. అది కారణం. చూడండి, మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో ఈ మాటను మనం చూద్దాం. మార్కు సువార్త
16:20 ఒక మాట చూద్దాం, చూడండి. 16:20 మార్కు సువార్త 16:20 వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించుచుండిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియలు మహత్కార్యములు లేదా సూచక్రియల వలన వాక్యమో స్థిరపరచబడుచుండెను. సూచక్రియల వలన వాక్యమో స్థిరపడతా ఉంది. దాని కొరకు జరిగింది కార్యక్రమం. ఈనాడు అవసరత లేదు, గ్రంథస్థమైంది, మన చేతిలో ఉంది బైబిల్. కాబట్టి ఈ గ్రంథాన్ని చూసి మనం నమ్మాలి, దేవుడు ఇలాంటి వాడు అని, ప్రభువైన క్రీస్తును పంపాడు అని, ఆయన దేవుని కుమారుడు అని, ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు అని, దేవుడు పూజనీయుడని, దేవుడు ఒక్కడు అనేటువంటి సంగతిని మనం నమ్మాలి. నమ్మటానికి ఆధారం ఉంది మన దగ్గర. అపోస్తుల బోధ తెలియజేసింది దేవుడు ఒక్కడు అనేటువంటి సంగతి. ఈనాటి వరకు మనుషులకు అర్థం కానటువంటి సంగతి. క్రైస్తవులకు అనేక మంది దేవుళ్ళని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అయితే దేవుడు ఒక్కడు అని గ్రంథం అపోస్తులు స్థిరంగా వాళ్ళు తెలియజేశారు. దేవుడు ఒక్కడు ఆయనని. ప్రభువైన యేసుక్రీస్తు సైతం దేవుడు ఒక్కడు అనేటువంటి సంగతిని మాట్లాడాడు. ఆరాధనకు పాత్రుడైన దేవుడు ఆయనని తెలియజేశాడు. అర్థం కాని మనుషులు ఈనాటి వరకు పరిశుద్ధాత్మ చర్యలను అర్థం చేసుకోలేనటువంటి వారై లోకంలో నష్టానికి నాశనానికి వెళ్ళిపోతున్నారు. పైనుంచి పరిశుద్ధాత్మ వాలుతుంది అనేటువంటి కొంతమంది దేవుని గ్రంథాన్ని అపార్థం చేసుకొని కిందపడి దొర్లుతున్నారు. అయితే ఎలా పరిశుద్ధాత్మ పొందుతాము అనేటువంటి సంగతిని గురించి గ్రంథం మాట్లాడుతుంది. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. మనం పొందింది ఏంటి అంటే మన పాపాలను మనం విడిచిపెట్ట మనసు కలిగినటువంటి వారమై క్రీస్తు యొక్క సువార్తమానాన్ని విని మనసు మార్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తు నామమందు బాప్తిసం పొందినటువంటి వారు పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని అందుకుంటారు. అందుకున్నటువంటి వారు ఎలాంటి మహత్కార్యాలు చేయలేరు. తమ బ్రతుకుని తాము బాగు చేసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ పరిశుద్ధాత్మ. దేవుని వైపు నడవటానికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మలో వాళ్ళు నింపబడ్డారు అనేటువంటి సమాచారాన్ని 2వ అధ్యాయంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మలో వాళ్ళు ఎలా నింపబడ్డారు అనేటువంటి సంగతిని మనం చూద్దాం. ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి అది. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివేద్దాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలను మాట్లాడసాగరి. కాబట్టి వాళ్ళ మీద ఏమైందంటే వాలిపోయింది పరిశుద్ధాత్మ, అంటే నింపేసింది అన్నమాట. ఆ గదిలో ఎవరైతే అపోస్తులుగా ఎవరైతే పంపబడినటువంటి వారు ఉన్నారో వారి మీద పరిశుద్ధాత్మ నింపివేయబడింది. వారు లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టారు. లేచి నిలబడి మాట్లాడటం మొదలు పెడితే 3000 మంది పక్కకు వచ్చి బాప్తిసం పొందారు. ఇది ముందుగానే దేవుడు ఏం చేశాడంటే ఈ పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాననేటువంటి వాగ్దానాన్ని ముందుగానే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. యోవేలు గ్రంథంలో ఈ విషయం రాయబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ విషయాన్ని కోట్ చేసి చెప్తున్నాడు. 15వ వచనం నుండి 16వ వచనం నుండి యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏదనగా 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు,
మీ యవ్వనములు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కలలు గందురు. ఆ దినములో నా దాసుల మీద, నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, కనుక వారు ప్రవచించేదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసేదను. ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రాకమునుపు వదిలిపెట్టేశాం. కనుక దేవుడు తాను అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మను ముందుగానే వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాటను మనం చూద్దాం. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. కాబట్టి ఈ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘ స్థాపన దినమందు జరిగినటువంటి కార్యక్రమం. పరిశుద్ధాత్మను పొందిన వారు సంఘం. పరిశుద్ధాత్మను పొందిన వారు సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే కట్టడం కాదు. సంఘం అంటే క్రీస్తు యొక్క సువార్తమానాన్ని విని క్రీస్తులోనికి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అనేటువంటి దేవుని వాగ్దానమును అందుకున్నటువంటి వారు సంఘం. సమూహము లేకపోతే పరిశుద్ధపరచబడినటువంటి గుంపు. కాబట్టి పరిశుద్ధపరచబడినటువంటి జనసమూహము సంఘం అంటే. కనుక పరిశుద్ధాత్మను అందుకున్నటువంటి వారు మాత్రమే. వీళ్ళు ఎలాంటి మహత్కార్యాలు చేయలేరు, చచ్చిపోయిన వాళ్ళని లేపలేరు, ఎలాంటి కూడా అద్భుతాలు చేసేటువంటి అవకాశాలు ఏమీ లేవు. వాళ్ళు తమను తాము దిద్దుకోవటానికి మాత్రమే అవకాశం ఉంది. అపోస్తులైతే ఆత్మలో నింపబడిన వారు కనుక అనేకమైన మహత్కార్యాలు, సూచక్రియలు వారి ద్వారా జరిగినాయి. వాక్యము ఎప్పుడైతే స్థిరపడిందో అప్పుడు సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇందాక చదువుకున్నాం మాట, మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం. 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 8 కాదు 11వ వచనాన్ని చదువుదాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం 8వ వచనం చదివేద్దాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగును, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానీ నిరర్ధకమగును. నేను చిన్న పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. కనుక తెలియని కాలంలో తెలియక బ్రతికినటువంటి మనుషులు తెలుసుకున్నటువంటి కాలంలో స్థిరపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. తెలియక చేసినటువంటి వారమే. రోగులు బాగుపడతారంటే గుంపులు గుంపులుగా జనాలు గుట్టలు గుట్టలుగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రంథం తెలిసినటువంటి కాలంలో దానికి దూరంగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. రోగులు బాగుపడటానికి అవకాశం లేదు. అలాగున ఈనాడు అటువంటి పరిస్థితి లేదు. స్వస్థత కూటములో అన్నారంటే అది మోసం అని అర్థం. బాగు చేయడం అసాధ్యం. అలాగా ఉన్న పలంగా రోగం పోవాలి అనేటువంటి దురాశ అది. సత్యాన్ని నమ్మనటువంటి వారు అసత్యంలో బ్రతికే బ్రతుకది. అపోస్తులు చేశారు కనుక మేము చేస్తామని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే అపోస్తులు పొందిన బాప్తిసం వీళ్ళు పొందలేదు. యేసుక్రీస్తు పొందిన కొలతలేని ఆత్మను వీళ్ళు పొందిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏం పొందారు అంటే వీళ్ళకి అసలు ఆత్మ అనే సంగతే తెలియదు వాళ్ళకి. వాళ్ళు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ సంగతే వాళ్ళకి తెలియలా. ఆ తెలియనటువంటి వారు ఈరోజు మేము కూడా రోగుల్ని బాగు చేస్తామని తిరిగితే అది ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్య. దేవుని దృష్టిలో అది ఎంతటి ఘోరమైనటువంటి కార్యం. కాబట్టి జాగ్రత్త పడాలి. మనుషులు జాగ్రత్త పడి దేవుని ఉద్దేశాలను గ్రహించాలి. నిలిచిపోతాయి కొంతకాలానికి. భాషలు మాట్లాడేవాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారో మనకి అర్థం కాదు. నక్కలోల భాషకైనా అర్థం ఉంది, వీళ్ళు మాట్లాడే భాషకు అర్థం లేదు. అదేమంటే వాళ్ళు ఏమంటారంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులు భాషలు మాట్లాడారు, అన్ని భాషలు మాట్లాడారు, కాబట్టి మేము కూడా మాట్లాడతాం దేవ భాష అంటున్నారు.
అయితే అపోస్తులు మాట్లాడినటువంటి మాటల్లో పేతురు లేచి నిలబడి మాట్లాడితే 17 భాషలు కలిగిన వారికి అర్థమైంది సంగతి. అది దేవుని భాష అంటే, అది పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడటం అంటే. అక్కడ అనేక భాషలు మాట్లాడే వాళ్ళు నిలబడి ఉన్నారు. పేతురు ఒక్కడే లేచి నిలబడి మాట్లాడటం మొదలు పెడితే 17 ప్రాంతాల వాళ్ళు వారికి ఈ విషయం అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది అంటే ఎవరి భాషలో వారికి ట్రాన్స్లేట్ అయిపోయింది ఉద్దేశం. వాళ్ళు ఆశ్చర్యపోయి విన్నారు, అరే మనందరం వేరు భాషలు కలిగినటువంటి వారం ఉన్నాం, అయితే పేతురు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ మనందరికీ అర్థమైపోయిందే, ఇదేమి అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఈనాడు పాస్టర్ మాట్లాడితే పక్కనోడికి కూడా అర్థం కాని పరిస్థితి. షరా బరా గిరా గిరా అని ఒక మాట మాట్లాడితే ఏంటో ఆ భాష. జనాల్ని మోసపుచ్చేటువంటి మనుషులు ఇలాంటి కార్యక్రమాలు లోకంలో కొనసాగిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. కనుక పరిశుద్ధాత్మ ప్రేరణతో జరిగినటువంటి మొదటి శతాబ్దపు కాలంలో 2వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన అద్భుతమైనటువంటి సంఘటన. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 2వ అధ్యాయంలో 17 ప్రాంతాల వాళ్ళు ఆశ్చర్యపోయి విన్నారు దేవుని సంగతులు. అందులో ఆ 17 ప్రాంతాల్లో ఉన్నటువంటి 3000 మంది పక్కకు వచ్చి నిలబడి ప్రశ్న అడిగారు, అయ్యలారా మేము ఏం చేయాలో చెప్పండి, మా హృదయంలో గుచ్చుకుంది వాక్యం అంటే. వాళ్ళు వెంటనే చెప్పారు, మీరు బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరం మీకు నిలబడి ఉంది అని. ఇది క్రైస్తవులకు దేవుడు ఇస్తానన్నటువంటి వాగ్దానం. ఈ ఆత్మను పొంది క్రైస్తవులు స్థిరపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఎఫెసీ 1వ అధ్యాయము 13-14 వచనాలు, మీరును సత్యవాక్యమును విని అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. ఈ ఆత్మ తీసుకుపోతుంది. ఆత్మకు తెలుసు దేవుని దగ్గర పోయే దారి. ఆ దారిలో మనల్ని నడిపిస్తుంది. నువ్వు అంగీకరించినట్టయితే నీకు స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో నీ ఇష్టం, బలవంతం లేదు. ఆ స్వతంత్రాన్ని వినియోగించుకొని నువ్వు నడుస్తుంటే జీవితంలో దేవునికి అనుకూలంగా నీ ప్రవర్తన కొనసాగుతుంటే పరిశుద్ధాత్మ నీకు దారి చూపించి తీసుకొని వెళ్తుంది. నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే నేను భ్రష్టత్వానికి అప్పగించి నాశనానికి కూడా నడిపించడానికి దేవుడు సమర్థుడే. 2 విషయాలను పెట్టాడు. ఏది కావాలో కోరుకో అన్నాడు. సత్యాన్ని నమ్మనటువంటి వాడు అసత్యాన్ని నమ్మి నాశనం అవ్వాలని ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. చూడండి, దెస్సలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఎందుకు జనాలు మహత్కార్యాలను సూచక్రియలు ఈనాడు జరుగుతుంటే నమ్ముతున్నారు అంటే వాళ్ళు సత్యాన్ని నమ్మరు గనక, అసత్యానికి దాసులు గనక వారు ఆ విషయాలను కొనసాగిస్తారు. చూడండి, దెస్సలోనికి రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదివేద్దాం మనం ఒకసారి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధిని పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడంట. దేవుడే అబద్ధాన్ని నమ్మేటట్టుగా మనుషుల్ని అప్పగిస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు సత్యాన్ని నమ్మరు. కాబట్టి 2వ ఆప్షన్ ఏముందంటే అబద్ధమే నిలబడి ఉంది. సత్యాన్ని నమ్మలేదు కనుక అబద్ధాన్ని నమ్మాల్సిందే. 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదివినట్లయితే, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, నశించుచున్నవారు, నశించిపోయే మనిషి ఏం చేయాలంటే తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి. సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయినట్లయితే అసత్యాన్ని నమ్మాల్సిందే. 2 విషయాలు పెట్టాడు. సత్యం ఉంది, అసత్యం ఉంది. ఈ 2 విషయాల్లో నీకు ఏది కావాలి అని అడిగితే, నాకు అసత్యం కావాలి అంటే ఆల్రైట్ తీసుకో అంటాడు ఆయన. నాకు సత్యం కావాలని ఇటు వస్తే మనిషి నిన్ను నడిపించడానికి అనేకమైన సాధనాలను ఏర్పాటు చేసి నిన్ను అద్భుతంగా తన దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం ఉంది. నేను నమ్మను అని అంటే అసత్యాన్ని నమ్మి నాశనం అని భ్రష్టత్వానికి అప్పగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
దాని గురించి అంటాడు, ఇందుచేత నశించుచున్నవారు 9వ వచనంలో నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఈరోజు స్వస్థత కూటాలు ఎలా జరుగుతున్నాయంటే ఈ బలముతో, సాతాను యొక్క బలముతో జరుగుతుంది స్వస్థత కూటాలు. ఎందుకు అలా జరుగుతున్నాయంటే దాన్ని నమ్మే మనుషులు ఉన్నారు. ఎందుకు నమ్ముతారంటే వాళ్ళు సత్యాన్ని నమ్మరు. సత్యాన్ని నమ్మనటువంటి వారు అసత్యాన్ని నమ్మి నాశనం అవ్వాలని దేవుని యొక్క న్యాయమైన విధి. అందుకొరకు జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు, జరుగుతుంటాయి. సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయని వీళ్ళు అక్కడికో ఆకర్షించబడతా ఉంటారు. రోగులు బాగుపడ్డారంటారు, సాక్ష్యాలు చెప్పిస్తారు. కానీ ఎక్కడి నుంచో దూరంగా వచ్చిన జనాలకు ఒక పూట అన్నాన్ని పెట్టడం వాళ్ళకి చేత కాదు. వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని ఆకాశం వైపు ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అయితే యేసుక్రీస్తు ఏం చేశాడో మేము కూడా అది చేస్తామనే మాటలో మాట్లాడుతుంటారు. అపోస్తులు చేసినవన్నీ మేము చేస్తామంటారు. వాళ్ళు పొందిందేందో వాళ్ళకి తెలియదు. అసలు పరిశుద్ధాత్మ అనే వరం సంగతి వాళ్ళు ఎరగనటువంటి వారు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తారు. సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉంటుంది. 11వ వచనములు అంటాడు, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మనట్టు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించుచున్నాడు. ఇది ఎలా నమ్ముతారా ఈ అబద్ధాన్ని అంటే వాళ్ళు సత్యాన్ని నమ్మరు కనుక అబద్ధానికి అప్పగించాడు దేవుడు. అబద్ధాన్ని నమ్మి నాశనం అవ్వాలి అనేది దేవుని యొక్క న్యాయమైనటువంటి విధి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ భూమి మీద అద్భుతంగా మనుషుల్ని క్రమపరచడానికి, దేవుని వైపుకు నడిపించడానికి మన హృదయంలోకి ప్రవేశించి మనల్ని నడిపిస్తున్నాడు. అపోస్తులు చేసినటువంటి ఇంకా అనేకమైన సూచక్రియలు, అలాగున ప్రభువైన క్రీస్తు ముందుగా ఆయన చేసినటువంటి సూచక్రియలు అన్నీ కాదు, అనేక మంది రోగుల్ని బాగు చేశాడు ఆయన. గుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది, కుంటివారు నడవగలిగారు, మగవాడు మాట్లాడగలిగాడు, దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు బాగుపడ్డారు. అనేకమైన కార్యాలు ప్రభువైన క్రీస్తు చేశాడు. కొలత లేని ఆత్మను పొందినవాడు, ఆత్మలో నింపబడినటువంటి వారు అనేకమైన కార్యాలు చేశారు వాళ్ళు. అయితే పరిశుద్ధాత్మని బహుమానం అందుకున్నవాడు ఏం చేయగలడో అది ఆలోచన కలిగి ఉండాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు. స్వస్థతలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు సంఘంగా కూడుకున్నటువంటి వారు దేవుని యొక్క కార్యక్రమాల్లో పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానాన్ని పొంది తమను తాము బ్రతుకుల్ని బాగు చేసుకున్నారు. వాళ్ళు ఇంకా ఏం చేశారంటే వాళ్ళకున్న చరచరాస్తుల్ని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టారు. లోకం వట్టిదని వారు గ్రహించారు. అశాశ్వతమైనటువంటి దేహమని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు శాశ్వతుడు అనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మొదటి శతాబ్దపు కాలంలో జరిగినాయి. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, అపోస్తుల ద్వారా అనేకమైన కార్యాలు జరిగినాయి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 43వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము 43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి భయము కలిగాను, అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగినాయి. మరొక మాట చూద్దాం. 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, ప్రజల మధ్య చేశారు అనేకమైన సూచక్రియలు మహత్కార్యములను అపోస్తుల ద్వారా చేయబడి ఉన్నాయి. వారు మాత్రమే చేయగలరు. యేసుక్రీస్తు చేయగలడు, అపోస్తులు మాత్రమే చేయగలరు. మరెవరు చేయడానికి అవకాశం లేదు భూమి మీద. ఈనాడు క్రైస్తవులు ఏం చేయగలరంటే తమను తాము దిద్దుకొని బ్రతకటానికి పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం అనుగ్రహించబడి ఉంది. ప్రార్థన చేయటం చేతగాని మనిషికి ప్రార్థన చేయటానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. దేవుని మార్గాన్ని ఎరగనటువంటి మనిషికి మార్గాన్ని చూపించడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు. అందుకనే యేసుప్రభు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో మాట్లాడాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు. ఆదరణకర్త మీ మధ్యకు వచ్చినప్పుడు అనేక సంగతులు మీరు గ్రహిస్తారు.
పరిశుద్ధాత్మ రాకపోతే మీరు గ్రహించడానికి అవకాశం ఉండదు గ్రంథాన్ని. ఎందుకు గ్రహించలేరంటే ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం. దీన్ని గ్రహించడానికి, దేవుని సంగతులు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ అనేటువంటి బహుమానం అవసరమైంది మనిషికి. కాబట్టి క్రైస్తవ కాలంలో పరిశుద్ధాత్మ అనేటువంటి వరం అద్భుతమైంది. అది బాప్తిసం అనేటువంటి మహత్కార్యము ద్వారా మనుషులకు దొరుకుతుంది. ఎవరికి కావాలో రండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధాత్మ వాగ్దానం నిలబడి ఉంటే తృణీకరణ జరుగుతూ ఉంది. మాకు వద్దులేండి, మాకు కాదులే అని. అంటే ఇది ఏం చేస్తున్నారు వాళ్ళంటే, నిత్య జీవానికి మేము అర్హులం కాదని దాటి వెళ్ళిపోతున్నారు. నిత్య జీవం నిలబడింది రండి లోపలికి అని ఆహ్వానిస్తుంటే, నిత్య జీవం మాకు అక్కర్లేదు అని మనుషులు దాటి అవతలకు వెళ్ళిపోతున్నారు. అంటే పరిశుద్ధాత్మ తృణీకరణ జరుగుతూ ఉంది లోకంలో. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ అద్భుతమైనటువంటి కార్యాలను కొనసాగిస్తూ ఉంది. ఈ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఒక 9 వరాలు పరిశుద్ధాత్మ వరాలుగా పిలువబడతా ఉన్నాయి గ్రంథంలో. ఒకసారి చదువుకొని మనం ముగించేద్దాం. ఒకసారి చదువుకొని ముగిద్దాం. వచ్చే వారం దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ వరాలను గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ వరాలను గురించిన ఒక ప్రస్తావన కొనసాగింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 9 వరాలు ఇక్కడ మనకు కనబడతాయి. 12వ అధ్యాయము మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదివేద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. 8వ వచనంలో ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము నెంబర్ 1, మరి ఒకనికి 2, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము నెంబర్ 3, మరి ఒకని ఆత్మ వలననే విశ్వాసము నెంబర్ 4, మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరములను నెంబర్ 5, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు నెంబర్ 6, మరి ఒకనికి ప్రవచన వరమును నెంబర్ 7, మరి ఒకనికి ఆత్మల వివేచనయు నెంబర్ 8, మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తిని. ఈ 9 రకాలైనటువంటి పరిశుద్ధాత్మ వరాలు మొదటి శతాబ్దంలో అనుగ్రహించబడ్డాయి. అయితే భాషలు నిలిచిపోయేటువంటి కాలం వచ్చింది. భాషలు నిలిచిపోయినాయి. స్వస్థతలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. స్వస్థతలు నిలిచిపోయినాయి. ఈనాడు అలాంటి దానికి అవకాశమే లేదు. కనుక జాగ్రత్త పడి పరిశుద్ధాత్మ కార్యాలను జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. చదవండి మాట 11వ వచనం అంటాడు, అయినను వీటన్నిటికీ ఆత్మ ఒక్కడే. 9 రకాలైన వరాలు అనుగ్రహించింది పరిశుద్ధాత్మ అయితే ఒక్కడే. ఒక్క ఆత్మ ఇన్ని రకాలైనటువంటి పరిచర్యను మొదటి శతాబ్దంలో జరిగించింది. కారణం ఏమంటే గ్రంథస్థం అవ్వాలి అని, క్రైస్తవ్యం స్థిరపడాలని, భూమి మీద విస్తరించాలని, సర్వలోకానికి సువార్తమానం వెళ్ళాలని, మానవులు రక్షించబడాలని, దేవుని ప్రణాళికలో చేర్చబడాలని దేవుడు ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ కార్యాలను భూమి మీద విస్తరించాడు. ప్లానింగ్, ఒక పథక ప్రకారంగా దేవుడు తన పనిని విస్తరించాడు భూమి మీద. అందులో భాగంగా పరిశుద్ధాత్మ చర్యలను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వచ్చే వారంలో ఈ కార్యాలను గురించి మనం మరిన్ని సంగతులను తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించాలని, నెమ్మదిని సమాధానమును దేవుడు మీకు అనుగ్రహించాలని నా ప్రార్థనలో ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.